ఈ ఛానల్‌ని ఎంతో కష్టతరంతో నడిపిస్తున్నాము. ఇదేదో ఊరికే చెప్పే మాటలు కాదు. ఒక్కొక్క వీడియో చేయడానికి ఒక్కొక్క ప్రాంతము, ప్రతి వీడియో సరికొత్తగా ఉండడానికి ఎంతో తపన, అలాగే కొత్త కొత్తవి మీ ముందరికి తీసుకురావాలి. ఎన్నో తెలియనివి అందించాలని ఎంతో ప్రయత్నం దీంట్లో ఉంది. ఇది ఎంతో కష్టంతో కూడుకున్నది, శ్రమతో కూడుకున్నది, అలాగే ఎంతో డబ్బుతో కూడుకున్నది. నా శక్తి మేరకు చేశాను. ఇక మీదట ఇది ముందరికి నడవాలంటే అందరి సహకారం అవసరము. ఒక్కసారి ఆలోచించండి. సింగిల్ వీడియో కూడా స్పాన్సర్షిప్ చేయొచ్చు. ఎన్నో 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 మంచి వీడియోలు మీ ముందరికి తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంతో సిద్ధపడి ఉన్నాను. ఆలోచన నాది, సహకారం అందరిది. ధన్యవాదాలు. జై సాయి మాస్టర్, జై సాయి మాస్టర్, జై సాయి మాస్టర్. ఓం భరద్వాజాయ విద్మహే సాయి రూపాయ ధీమహి తన్నో సద్గురు ప్రచోదయాత్. పూజ్య శ్రీ మహర్షి గారు పాకల్పాడు గురువు గారి చేతుల్లో ఒకటి చెప్తారు, రాస్తారు. మహాత్ముల యొక్క ప్రేమ సర్వ సమమే మనల్ని శుద్ధి చేయాలి, కానీ మన అర్హత ప్రయోజకత్వము కాదు అంటారు. అలానే మహర్షి గారి దగ్గరికి నేను వెళ్ళేటప్పటికి కూడా అటువంటి పరిస్థితుల్లోనే మహర్షి గారి సన్నిధికి వెళ్ళాం. అయితే ఒకసారి మహర్షి గారు సన్నిధికి వెళ్ళగానే ఆయన ఎంత ప్రేమ చూశారంటే, మహాత్ముల యొక్క ప్రేమ కరుణ ఎలా ఉంటుందో అది మహర్షి గారు నాకు అందించారు. అంటే నాకే కాదు, మహర్షి గారితో పరిచయమైన భక్తులందరికీ కూడా మహర్షి గారు అటువంటిదే ప్రసాదించారు. వారి దగ్గర ఉన్నప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఉద్యోగం లేదు. రోజు మహర్షి గారి సన్నిధికి వెళ్తుండేవాడిని. సన్నిధికి వెళ్ళి వారికి ఏమైనా చెప్తుంటే రాస్తూ ఉండేవాడిని. అప్పుడు షిరిడి సాయిబాబా మందిరం లాయర్పేట వాళ్ళు కమిటీ మెంబర్లు కూడా వస్తుండేవాళ్ళు. మహర్షి గారు దానికి అప్పుడు మందిరానికి గౌరవాధ్యక్షులు. అప్పుడు నేను రాస్తున్న చూసి మొట్టమొదటి అడిగారు, "రండి, మీ దగ్గర ఉన్నాడు కదా." ఇప్పుడు అప్పుడు నేను గుమస్తాగా, ఎవరు లేరు, గుమస్తాగా ఇతను అడగండి నేనే. అప్పుడు "ఒరేయ్ వెళ్ళిరా, బాబా సేవ కదా, చెయ్యి" అన్నారు. నేను రూ. 300 ఎంతో చేరాను గుమస్తాగా. అయిన తర్వాత కొన్నాళ్ళు చేస్తూ ఉన్నాము. అయిన తర్వాత మాస్టర్ గారు ఇంటికి రోజు వస్తుండేవాడిని. అక్కడ పూజారులు ఇబ్బంది అయితే అప్పుడు ఇంకా గుమస్తాగా ఇంకొకళ్ళు పెట్టుకున్నామండి పూజారిగా, ఇతను కూడా పూజ చేస్తాం ఇంట్రెస్ట్ కదా అనేటప్పటికి మా ఇంట్లో వాళ్ళు పూజారి అంటే పేరాశ ఉంటుంది, వద్దులే అంటే మాస్టర్ గారిని అడిగితే, "లేదురా బాబా సేవ, నీకు అటువంటి ఏం లేదు, నువ్వు చేరు" అన్నారు. దాని తర్వాత నుంచి మాస్టర్ గారి దయ వల్ల అక్కడి నుంచి దగ్గర దగ్గర 20 సంవత్సరాలు, మాస్టర్ గారు 88లో చేరాను. దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అక్కడ మందిరంలో పూజారిగా చేశాము. అన్నప్పుడు నా డ్యూటీ 9కి ఉండేది. మాస్టర్ గారి దగ్గర 6 నుంచి 9 దాకా రాసేవాడిని. మాస్టర్ గారు అనేవాళ్ళు, "అరే నీ డ్యూటీ టైం అయితే చెప్పు నాన్న, నువ్వు వెళ్ళు" అని. అలా నేను సాయంత్రం చూసుకుని అట్లా వెళుతుండేవాడిని. అయితే మాస్టర్ గారి దగ్గర ఆయన మేమన్నారు ఇందాక, ఆయన ప్రేమ కరుణ తను ఆశ్రయించిన వాడిని. ఒక గురు పుణ్యం నాడు నాకు తెలియదు మాస్టర్ గారికి అలా చేస్తారని. గురు పూజ సుబ్బలక్ష్మి గారు, అత్తయ్య గారు అంటాము. ఆ గురు పూర్ణిమ నాడు సాయంత్రం పూట నేను బాబా గారి హారతి తీసుకున్న తర్వాత మేడా వెంకట సుబ్బయ్య గారు అన్నారు, "హరి, అక్కడ మాస్టర్ గారికి గురు పూజ చేస్తారు, చక్కగా వెళదాం అత్తయ్య గారి ఇంటికని." అప్పుడు నేను కూడా వెళ్ళా. అప్పుడు మాస్టర్ గారికి కళ్యాణ తిలకం దిద్దారు. మాస్టర్ గారికి పళ్ళెంలో పాదాలు పెట్టి చక్కగా నీళ్ళతోటి అప్పుడే పాదులకి అభిషేకం చేశారు.
నేను వెళ్ళేటప్పటికి ఇంకా పళ్ళెం ఉంది. ఆ పాదాలు తీసుకొని వెంటనే నేసుకొని ఆ పాద తీర్థం తీసుకున్నా. తీసుకోంగానే ఒక్కసారి ఒళ్ళంతా జలధరించి షాక్ కొట్టినట్టు అనిపించింది. ఏంది ఇట్లా అనుభవం ఈ అనుభవం కలిగిందనుకున్నా. నా పక్కనే ఆయన గూడా వచ్చారు. వారు తీసుకున్నారు. నేను అడిగా, "మీకేమన్నా అనిపించిందంటే" "నాకట్లేం లేదులే" అనిపించిందన్నారు. సరే అయిన తర్వాత రాత్రి మాస్టర్ గారి ఇంటికి వెళ్ళా. అప్పుడు నేను మాస్టర్ గారికి ఈ అనుభవం చెప్పా. "మాస్టర్ గారండి, నాకిలా కలిగింది ఏంటి మాస్టర్ గారండి" అని. అప్పుడు మాస్టర్ గారన్నారు, అంటే ఎంత నిరాడంబర చూడండి. అన్నారు, "నీ భావాన్ని బట్టి నీకలా కలిగిందిలే" అన్నారు. అప్పుడు నేననుకున్నాను, ఓహో! మనదప్పుడు మంచి భావమేమో మాస్టర్ గారి పట్ల. అందుకనుకున్నాం గానీ, ఆయన ఎప్పుడు తన గొప్పతనం చెప్పలా. ఇది నేను నిన్ను అనుగ్రహించానని చెప్పకుండా. అలానే ఇంకొక సందర్భంలో ఒక అద్భుతమైనది జరిగింది. భోగి పండగ రోజు. మాస్టర్ గారికి మేము అమ్మగారి దగ్గర ఉన్నప్పుడు భోగి పళ్ళు పోస్తాం. ఆ భోగి పండగ నాడు కూడా అందరము మాస్టర్ గారి దగ్గరికి ఇచ్చాము. నేను అమ్మగారి భోగి పళ్ళు నేనన్నీ కూడా రేగి పళ్ళు తెచ్చాము. పువ్వులు, దాంట్లో డబ్బులు అన్నీ ఏసాం. అయిన తర్వాత మాస్టర్ గారి పాదాలు కడగాలి. నేను అప్పటి వరకు మాస్టర్ గారిని చూడటమే గానీ పాదాలు కడగల. సరే అమ్మగారన్నారు, "నువ్వున్నావు గదా! నువ్వే పాదాలు కడుగులే" అన్నారు. ఇక నేను భయంగా కొత్తగా అదే గదా గురువుగారని పాదాలు కడగటానికి నీళ్ళు అలా పోస్తున్నాను. అప్పుడు రామాలయం దూరం ఉండేది. అక్కడ ఒక పాటొచ్చింది. కరెక్ట్‌గా నీళ్లు పోస్తున్నాను పాదాల మీద. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదమని. అప్పుడు మాతో పాటు ఒక 15, 20 మందున్నారు. అందరికీ హృదయం పులకరించింది. నాకు కూడా ఒళ్ళంతా అంతా గూడా గగురుపాటొచ్చి హృదయం పులకించింది. మహర్షి గారిని చూసేటప్పటికి మహర్షి గారు తనకేమీ పట్టనట్టులా చూస్తుండిపోయారు. అయిన తర్వాత మేము మహర్షి గారి సన్నిధిలో చెప్పలేకపోయాం గదా! సరే అయిపోయింది. భోగి పండ్లు పోసాం మహర్షి గారికి. నేను బయటకొచ్చాం. భక్తులందరొచ్చారు. "అరే! చూసావా? అప్పుడు ఎట్లా ఉంది" అని. నాకు కూడా అద్భుతంగా ఉంది. అవునమ్మా! మాకు కూడా భలే ఆనందం వేసింది హరి. అలా పాదాలు కడుగుతుంటే ఈ పాట రావటము మాస్టర్ గారిది చాలా సంతోషం వేసింది అన్నాం. మహేష్ గారు అదేమి పట్టించుకున్నట్టు అదేదో పెద్దది ఒక లీలలా కాకుండా వారు అటువంటి నిరాడంబరం మాస్టర్ గారిలో అలా ఉండేది. అయితే మాస్టర్ గారు నేను ఉన్నప్పుడు మాస్టర్ గారికి సేవ చేస్తున్నాడు రామారావు అని. ఈ రామారావు అనే ఇతను మాస్టర్ గారికి రాసి పెడుతుండేవాడు. అయితే నేను ఒక గురువు గారికి రాసి పెట్టాలని అతను ఊర్లోకెళ్తుండేవాడు. ఏదో మాస్టర్ గారు చెప్తుండేవాళ్ళు. వారు ఏదో ఊరికెళ్ళినప్పుడు పాపం మాస్టర్ గారికి రోజు వస్తున్నా సరే నేను "నువ్వు ఖాళీగా ఉన్నావు కదా! రాసి పెట్టు" అని అడిగేవారు కాదు. పాపం ఆయనే చూసుకునేవాళ్ళు. ఆయనే రాసుకొని ఉండేవాళ్ళు. నేను కొన్నాళ్ళు గమనించిన తర్వాత నేను అడిగా మాస్టర్ గారిని. "మాస్టర్ గారండి, పాపం మీరు చూసుకొని మీరే రాయటం చాలా ఇబ్బంది కదా! నేను మీరు చెప్తుంటే రాసి పెడతాను మాస్టర్ గారండి. రాయమంటారా?" అన్నా. "ఒరేయ్! ఇది రామారావు సేవరా? అతన్నడుగుతాం." అంటే ధర్మం అంటే చూడండి. అతన్నడుగుతాను. అతన్నడిగితే నువ్వు అతను చెబితే నువ్వు రాయి అన్నారు. అప్పుడు అతను కలిసి ఉండేవాళ్ళం మాస్టర్ గారి దగ్గరే. సన్నిధిలో నేను రాత్రిపూట అక్కడ పడుకునేవాడిని. నాకు బాగా పరిచయం మేమిద్దరము. అయిన తర్వాత రామారావు ఇట్లా మాస్టర్ గారు నిన్ను అడగమన్నారు. మరి రాయమంటావా అని. "ఆ! ఏముందయితే రాసిపెట్టులే" అన్నారు. అప్పటినుంచి ఇంక మాస్టర్ గారు మహాసమాధి అయ్యే వరకు ఆ భాగ్యం నాకు కలిగింది. సాయి సన్నిధి గాని, మరోనంద దీపం గాని, వెంకయ్య స్వామి చరిత్ర గాని, ఇలా మాస్టర్ గారి వ్యాసాలు గాని, అలానే మాస్టర్ గారికి అనేక మంది భక్తుల ఉత్తరాలు గాని, రాసినవన్నీ కూడా చెప్తూ ఉంటే రాసి పెట్టేవాడిని. అయితే మాస్టర్ గారికి ఎంత ప్రేమంటే, అంటే బాబా సేవ అంటే ఇంక అంతకి ఇష్టం. మధ్యాహ్నం పూట 1 12:30, 1 గురువుగారు లోపలికెళ్ళేవాళ్ళు. నేను కూడా భోజనం చేసుకొనొస్తే మాస్టర్ గారు అనేవాళ్ళు, "ఒరేయ్! నువ్వు దొడ్డి తలుపు నుంచి రారా" అనేవాళ్ళు. అంటే మాస్టర్ గారు 2 గంటలే కొద్దిగా రెస్ట్ తీసుకునేవాళ్ళు మధ్యాహ్నం పూట. కానీ మాస్టర్ గారు అన్నారు, "నువ్వు వెళ్ళాలి కదా! 4కి మళ్ళా డ్యూటీకి వెళ్ళాలి కదా!" రా అనేవాళ్ళు. నేను మాస్టర్ గారు చెప్తుంటే 4 దాకా చెప్పేవాళ్ళు. ఇక పనుకునేవాళ్ళు కాదు. నేను వెంటనే 4 దాకా రాసేదును ఇంక మాస్టర్ గారు "నేను నా టైం అయింది. నేను వెళ్ళమంటారా గుడికి" అనేవాళ్ళు. మాస్టర్ గారు అనేవాళ్ళు, "ఒరేయ్! టైం అయితే చెప్పురా! మళ్ళా నేను చెబుతున్నప్పుడు నాకు తెలియదు" అన్నారు. "సరే మాస్టర్ గారండి" అన్నా. అయిన తర్వాత గురువుగారు 4 అయింది మాస్టర్ గారు అన్నాను. "అయితే వెళ్ళు ఇంకటి గుడికి" అన్నారు. అట్లా నేను గుడికి వెళ్ళేవాడిని. మళ్ళా రాత్రి 9కి వచ్చేవాడిని. 9కి వచ్చిన తర్వాత కిల్లి తీసుకెళ్ళేవాడిని మాస్టర్ గారికి. భక్తులతో 5కి మళ్ళీ మాస్టర్ గారు వచ్చి అక్కడ ఆసనం మీద కూర్చునేవాళ్ళు.
ఇది ఎవరన్నా భక్తులొచ్చి వాళ్ళ సమస్యలు గాని, కష్టాలు గాని, వాళ్ళకేదన్నా గాని పరిష్కార సమస్యకు చెప్తే అయ్యవారు చెప్తుండేవాళ్ళు. 9కి నేను 9:30కి గురువుగారి అక్కడ బాబా హారతి కాంగానే నేను వచ్చేవాడిని కిల్లి తీసుకొని. ఇగ లోపలికెళ్ళేవాళ్ళం. మాస్టర్ గారు "మళ్ళీ రారా కూర్చో, తెచ్చుకో" అనేవాళ్ళు. 10 నుంచి ఇంక చెప్తుండేవాళ్ళు. అసలకి నాకు అలవాటు లేదు కాబట్టి ఒక్కోసారి 12, 12:30కి నిద్రొచ్చి తూగుతుండేవాడిని. తూగితే ఇంకా అయ్యవారు అనేవాళ్ళు. మాస్టర్ గారిని ప్రేమగా అయ్యవారు అనేవాళ్ళం. అందుకని అయ్యవారు అనేవాళ్ళు, "ఒరేయ్! ఇంక నువ్వు నిద్రొస్తున్నట్టుంది నీకు. నువ్వు వెళ్లి పడుకోరా" అన్నారు. సరే మాస్టర్ గారు నేను పడుకునేవాడిని. అట్లా ఒక్కోసారి 1:00, 2 ఆయన రాసేవాళ్ళం. గురువుగారు పొద్దున్నే 5కి మళ్ళీ కాకరాత్రికొచ్చేవాళ్ళు. "ఒరేయ్! నువ్వు వెళ్ళిపోంగానే ఇందులో ద్వారక, వేదమ్మ లేచారు. వాళ్ళని బాత్రూమ్ తీసుకెళ్ళాము. తర్వాత 4 దాకా నేనే రాసుకున్నానురా" అనేవాళ్ళు. ఇట్లా మాస్టర్ గారు ఉదయము 5 నుంచి రాత్రి దగ్గర దగ్గర తెల్లవారుజామున 2, 3 దాకా కూడా అనేకమైన గ్రంథాలు రాసేవాళ్ళు. అసలకి రెస్ట్ కేవలం 1 గంట, 2 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. అయినప్పటికీ 2 సంవత్సరాల్లో నేను చూసిందంటే ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా కూడా ఎంత కొద్దిగా అలసట ఉండేది కాదు మాస్టర్ గారు. మనం కూర్చుంటే ఒకరోజు, ఒక రాత్రి గాని మెలుకున్నామనుకోండి 2 రోజులు గాని నిద్రపోకపోతే మనకెట్లా ఉంటది? కానీ 2 సంవత్సరాలు గమనించిందంటే అంటే ఎంతగా మాస్టర్ గారిలో అటువంటి యోగ స్థితి మాస్టర్ గారిలో ఉందో. అందుకనే మాస్టర్ గారు అన్ని గ్రంథాలు అంటే మాస్టర్ గారు సమాధి అయ్యేటప్పటికి 50 సంవత్సరాలే. అన్ని మరి ఇంతమంది మహాత్ముల చరిత్రలు, అంతమంది మహాత్ములు దర్శించుకోవడం, ఇవన్నీ రాశారంటే కేవలము ఆయనకి మహాత్ముల చరిత్రలు అందించాలి అటువంటి ఉద్దేశం. మాస్టర్ గారిది ఒక అద్భుతమైన అనుభవం భక్తులతో పంచుకుంటా. షేగాం గజానన మహారాజు గారు చాలా పెద్ద సంస్థానం. ఆ సంస్థానం వాళ్ళు గజానన మహారాజు గురించి అనేక దత్త ప్రచారాలు, దత్త సాంప్రదాయం జరుగుతున్నందుకు మహారాజు గారు ఆదేశించడం వల్ల సంస్థానం వాళ్ళు పెద్ద పెద్ద వ్యానులు 2, 3 వ్యాన్లు, ఏనుగులు, గుర్రాలతోటి చక్కగా వాళ్ళంతా కూడా చేసుకుంటూ వచ్చి తిరుపతికి వచ్చారు. తిరుపతికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు కమిటీ మెంబర్‌లకు కొంతమందికి గజానన మహారాజ్ స్వప్నాశ్రమం ఇచ్చి, ఒంగోలులో పూజ్య శ్రీ ఆచార్య ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారున్నారు. వారు దత్త ప్రచారం చేస్తున్నారు. నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి, ఊరేగింపు చేయండి అని గజానన మహారాజు గారు కమిటీ వారికి చెప్పారు. వాళ్ళు తిరుపతి నుంచి ఏం చేశారంటే, ఒక వ్యాన్ యేసుకొని వచ్చారు. ముందు కమిటీ వాళ్ళందరూ. ఇది ఎక్కడ, ఏంటి అని. వ్యాన్ యేసుకొని వచ్చి మందిరానికి ఇక్కడ అడిగారు బాబా గుడి ఇది ఎట్లా వాళ్ళకసలు భరద్వాజ గారు వాళ్ళకి హిందీ వచ్చు ఎక్కువగా మరాఠీ, హిందీనే గదా! షేగాం వాళ్ళు. వచ్చేటప్పటికి నన్ను అడిగారు. అంటే బాబా గుడికొచ్చారు. అప్పుడు నాకు ఏదో హైదరాబాద్‌లో ఉండడంలో కొద్దిగా హిందీ వచ్చు. నేను వెంటనే నాకు తెలుసండి మాస్టర్ గారు నేను తీసుకువెళతాను అన్నా. సరే వాళ్ళందరూ సంతోషపడ్డారు. వ్యాన్ తీసుకొని వెళ్ళాను. వెళ్ళంగానే మాస్టర్ గారికి కూర్చోండి అని చెప్పి ముందు హాల్‌లో కూర్చోబెట్టా. మాస్టర్ గారి దగ్గరికి లోపలికెళ్ళా. మాస్టర్ గారండి షేగాం నుంచి సంస్థానం వాళ్ళొచ్చారు. అవునా! గజానన మహారాజ్ వారు సంస్థానం వాళ్ళొచ్చారు. వెంటనే గురువుగారు బయటకొచ్చారు సత్సంగ గదికి. వచ్చేప్పుడు వాళ్ళందరూ నమస్కారం పెట్టుకున్నారు. కూర్చొని వాళ్ళనడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పారు. "ఏవండీ మాకు గజానన మహారాజ్ ఆజ్ఞ ఇది. మీరిలా చేస్తారు కదా! మీరు చెప్తే వస్తాము. మీకు కుదురుతుందంటే" మేము తిరుపతిలో ఉన్నాము. ఏనుగులు, గుర్రాలతోటి బ్రహ్మాండమైన గజానన మహారాజు గారి పాదుకలు విగ్రహం తెచ్చి ఊరేగింపు చేస్తున్నామండి. మీరు ఉంటానంటే మేము వస్తామండి అన్నారు. అయ్యో! తప్పకుండా గజానన మహారాజు గారు రావటము అంటే మాస్టర్ గారు చాలా సంతోషంగా చెప్పేటికి వాళ్ళ సంస్థానం వాళ్ళందరూ వచ్చారు. ఈ మందిలో మాస్టర్ గారు ఒంగోలులో కమిటీ బాబా మందిరం ఉంది కదా! కమిటీ వాళ్ళందరికీ తెలియపరిచి అమ్మాయి ఇలా అందరూ షేగాం నుంచి గజానన మహారాజు గారు వస్తున్నారట. అంటే వాళ్ళకి కూడా ప్రచారం చేసి మైక్‌లో చెప్పి చాలా సంతోషం మాస్టర్ గారు అని అన్నారు. వాళ్ళు ఇంటిమేట్ చేశారు. వచ్చినానే అప్పుడు అందరం ఆశ్చర్యపోయాం. అంత పెద్ద సంస్థానం దగ్గర దగ్గర 2, 3 ఏనుగులు, గుర్రాలు, రథము, వ్యాన్‌లు దగ్గర దగ్గర ఆ సంస్థానం వాళ్ళే ఒక 100 మంది ఉన్నారు. దాంతోటి వీళ్ళందరూ వచ్చారు. ఏనుగులు, గుర్రాలు మాస్టర్ గారి దగ్గరికొచ్చారు. బాబా మందిరంలో మాస్టర్ గారికి గజానన మహారాజ్ గారి విగ్రహం ఇచ్చారు. ఒక పెద్ద వ్యాన్‌లో మాస్టర్ గారిని కూర్చోబెట్టారు. గురువుగారు గజానన మహారాజు గారి విగ్రహాన్ని ఇలా పెట్టుకొని కూర్చున్నారు. వెంటనే
ఏమైందంటే నేను సరే వెంటనే బయలుదేరే ముందు నేనన్నా మాస్టర్ గారిని, "మాస్టర్ గారండి గజానన మహారాజ్ గారు బాబాది కూడా మనం ముందు బాబా పటం పెట్టమంటారా?" అన్నా. "ఒరేయ్! పెట్టురా అందుకని" అన్నారు. వెంటనే బాబా పటం వ్యాన్‌కి ముందు పెట్టాము. మాస్టర్ గారు కూర్చున్నారు. చక్కగా ట్యూబ్ లైట్లు పెట్టుకొని దగ్గర దగ్గర ఒంగోలులో కూడా చాలామంది వచ్చారు భక్తులు. బ్రహ్మాండంగా దగ్గర దగ్గర 4 గంటలు రాత్రిపూట ఏనుగులు, గుర్రాలు బ్రహ్మాండంగా డాన్స్ చేయటము, మేళతాళాలతోటి చాలా గొప్ప ఊరేగింపు జరిగింది. అంతా అయిపోయేటప్పటికి రాత్రి 10:30, 11 అయింది. మాస్టర్ గారు అప్పటి వరకు కూర్చున్నారు. అంతా వచ్చారు. మరుసటి రోజు మాస్టర్ గారు పొద్దున్నే అడిగారు. "ఒరేయ్! చాలా అద్భుతంగా జరిగింది కదరా!" అన్నాడు. "చాలా బా జరిగింది మాస్టర్ గారండి. నా భూతో నా భవిష్యత్" అన్నట్టు ఒంగోలులో వాళ్ళందరూ గూడా అంటే మాస్టర్ గారు అప్పుడన్నారు, "ఒరేయ్! ఇది చూసిన తర్వాత నాకొకటనిపించింది. గజానన మహారాజు ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళేవారు కాదు. గజానన మహర్షి శ్రీగాములో ఉన్నప్పుడు. కానీ ఆయన మనం బాబా గారి గురించి చెప్తాం. మహాత్ములందరకు కోహినూరు వజ్రం అంటారు. ఒకసారి మాత్రం గజానన మహారాజు షిరిడీ వస్తారు. షిరిడీ వచ్చి బాబాకి ఆయన ఎప్పుడు ముఖాముఖి కలవల. కానీ గజానన మహారాజా గారు వచ్చి బాబా గారు తిరిగిన వీధులన్నీ తిరిగి ద్వారకామాయి దగ్గరికొచ్చి అలా చూసుకొని వందనం సమర్పించి వెంటనే ఆయన వెళ్ళిపోతారు. షేక్‌హమ్. చూడు ఆ రోజు సాయినాథుడి సన్నిధికి ఎలా వచ్చాడో గజానన మహారాజు గారు, ఈరోజు మనకలా వచ్చినట్టుందిరా! చాలా అద్భుతంగా జరిగింది కదా! అన్నాడు. నిజంగా మాస్టర్ గారనే. "ఈ ఊరేగింపంతా చూసావు కదరా!" అన్నాడు. "అవును మాస్టర్ గారనే." "సరే నాన్న నువ్వు చూసినది నువ్వొక వ్యాసం రాయి. మన పత్రికలో వేద్దాము" అన్నారు. అప్పుడు మాస్టర్ గారితో అన్నా, "మాస్టర్ గారండి ఏదో మేము చూసాము, ఆనందపడ్డాం గానీ, ఒక వాక్యం రాయటం కూడా మాకు చేత కాదండి. నేను ఇంత వ్యాసాన్ని నేను రాయగల శక్తి నాకు లేదు మాస్టర్ గారండి" అన్నా. "అయ్యో! నువ్వు చూసిందే చెప్పు రాయిరా ఏముంది" అన్నారు. "లేదు మాస్టర్ నా వల్ల కాదు" అన్నా. సరే గురువుగారు ఏం చేశారంటే, "సరే రాయి" అన్నారు మాస్టర్ గారు. మాస్టర్ గారికి ఉన్నటువంటిది శక్తి, జ్ఞానశక్తి గురువుగారు ఇచ్చారు. అంటే వెంటనే అయ్యవారు ఏం చేశారంటే, ఒక టైటిల్ పెట్టారు. 'సాయి గజానన్ ఊరేగిన వేళ' అని. అప్పుడు మాస్టర్ గారు మొట్టమొదట సాయి లీలామృతము, గురుచేతలు ఈ సామూహికంగా పారాయణలు చేయటం వల్ల, ఈ పారాయణ మహత్యం వల్ల, గురుబంధువులు చేయటం వల్ల ఆ గజానన మహారాజు గారు ఇలా రావటం జరిగిందని కళ్ళ మీద పెట్టుకోలా. అదంతా రాయలే. గజానన మహారాజు గారు పంపించమన్నారు. ఈ తన గురించి చెప్పుకోకుండా ఇలా చెప్పారు. అంటే మన ఒంగోలులో సత్సంగాలు పారాయణ చేయటం వల్లే ఇలా గజానన మహారాజు మొత్తం వ్యాసం రాశారు. అప్పుడు మహర్షి గారు రాశారు వ్యాసమంతా. నేను తర్వాత ఎప్పుడో చూస్తే, అప్పుడు నా పేరు రాసింది హరిహరనాథ్ అని. అంటే గురువుగారు రాసింది అనుకున్నారు. అబ్బా! భలే రాసావన్నారు అందరు భక్తులు. నేనన్నాను గురువుగారి యొక్క ప్రేమ చూడండి మన పేరు రాశారని. అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారంటే, అప్పుడు మాస్టర్ గారు బాబా మందిరానికి, లారిపేట సాయిబాబా మందిరానికి గౌరవ అధ్యక్షులుగా ఉండేవారు. అప్పుడు కమిటీ వాళ్ళందరిని పిలిచారు గురువుగారు. పిలిచి "అమ్మాయి మనమందరం కూడా అంటే మాస్టర్ గారిని చాలా బాధ జరిగింది మాస్టర్ గారండి. అమ్మా" అంటే మాస్టర్ గారికి ఎంత గురుభక్తి బాబా పట్ల. "అమ్మ మనందరం చూసాం కదా! బాబాను గూడా ఒకసారి మన ఒంగోలు పురవీధుల్లో గూడా ఏనుగు మీద, అంబారీ మీద బాబాది గూడా అలా ఊరేగింపు చేస్తే బావుంటుంది కదమ్మా" అన్నారు. "ఆ! మాస్టర్ గారండి." అప్పుడు కమిటీ వాళ్ళందరూ గూడా "చేద్దాం మాస్టర్ గారని" అన్నారు. అప్పుడు ఏనుగు ఎలా దొరుకుతుంది? అప్పుడు వీళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశాం. తిరుపతిలో తిరుపతిలో దొరుకుతుందా? మెడ్రాస్‌లో దొరుకుతుందా? హైదరాబాద్‌లో దొరుకుతుందా? వెళ్ళడం కొంతమందిని పంపించడము. టీటీడీ దాంట్లో ఒకతను నాగేశ్వరరావు గారనేవారు. ఆయన ప్రయత్నం చేశారు కానీ టీటీడీ వాళ్ళు ఇవ్వరు కదా బయటికి. ఇక ప్రయత్నం చేశారు. ఒక, ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలు అయింది. ఈ ప్రయత్నం చేశారు దొరకలేదు. ఇంతలో ఒక అయ్యేటప్పటికి గురువుగారు మహాసమాధి అవ్వటం జరిగింది. అది దగ్గరికి 89లో అయిపోయింది. అప్పుడు నేను మాస్టర్ గారు నాతో ఒక మాట అన్నాడు. "ఒరేయ్! మహాత్ములందరి జయంతులు, ఆరాధనలు అన్నీ ఒక లిస్ట్ రాసి పెట్టుకో. నీవు సత్సంగాల ఆ మహాత్ముల జయంతి ఆరాధనప్పుడు సత్సంగాన్ని పెట్టుకుంటే బాగుంటుంది" అన్నారు. సరే గురువుగారు ఉన్నప్పుడు చేయలే. తర్వాత నేను అప్పుడు ఒక లిస్ట్ రాసుకొని అమ్మగారిని అడిగా. "అమ్మగారండి మన ఇంట్లో చేసుకుందామా ఇట్లా" అంటే తప్పకుండా చేద్దాం నాన్న అని. అప్పటి నుంచి దగ్గర దగ్గర ఒక సంవత్సరం వరకు ప్రతి నెలలో
ఒక్కొక్క మహాత్ముడు జనవరిలో వచ్చిందనుకోండి. తాజుద్దీన్ బాబా గారిది, చీరాల స్వామిది, వెంకయ్య స్వామిది, ఆనందమాయిది. ఇట్లా మాస్టర్ గారు దర్శించిన మహాత్ములందరిది కూడా ఒక్కొక్కటి నేను లిస్ట్ రాసుకొని, ఆ మహాత్ముల జయంతి ఆరాధనలప్పుడు సాయంత్రం పూట సత్సంగం చెప్పేవాళ్ళు. అయితే ప్రతి సత్సంగంలో ప్రతిదానికి మాస్టర్ గారు ఏదో ఒక అనుభవం ఇచ్చేవారు మాకు. గురు బంధువులందరికీ అప్పుడు మాకు సంతోషం కలిగేది గూడా. ఓహో! మాస్టర్ గారు నిత్య సత్యులు. ఇప్పటికి కూడా పిలిస్తే పలుకుతున్నారు. గురువుగారు చెప్పింది మన కార్యక్రమం చేస్తే, ఓహో! ఒరేయ్! నువ్వు చెప్పింది చేస్తున్నావు. నా ఆశీస్సులు నీకు అనుగ్రహం ఉంటుందని. ఒక అద్భుతమైన ఒక లీల చెప్తాను. ఆ రోజు తాజుద్దీన్ బాబా గారి సస్ వారి ఆరాధన చేస్తున్నాం. తాజుద్దీన్ బాబా గారిది. రేపు ఆగస్టు 17 తారీఖు తాజుద్దీన్ బాబా గారి ఆరాధన. రేపు ఆగస్టు 15. ఆ తాజుద్దీన్ బాబా గారిది పెట్టుకున్నాం. అయిన తర్వాత మేమేం చేసామంటే, నేను అంతకుముందు పుస్తకం చూసాం. పూజ చేసుకున్నాము. పూజ చేసుకున్న తర్వాత అంతా అయిపోయింది. లీలలు చెప్పాము. భజన చెప్పాము. ఎప్పుడు మేము చెప్పను నేను. ఆ రోజు ఎందుకో నేనేం చేశానంటే, అమ్మాయి మాస్టర్ గారు చెప్పారు. సత్సంగము, భజన అయిపోయిన తర్వాత మనం విన్న లీలలన్నీ కూడా ఒక్క 5 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాం. మననం చేసుకొని ఇది మాస్టర్ గారు సత్సంగం, భజన రాశారు అని ఆ రోజు అన్నా ఎందుకో. సరే అందరం కూర్చున్నాము. నేను మాస్టర్ గారు అట్లా చూస్తున్నా 5 నిమిషాలు పొంగనే అప్పుడు ఆ సత్సంగంలో వచ్చిన ఒక భక్తురాలు. ఆమె పేరు రజని. ఆ అమ్మాయిది అయిపోయింది. మేమందరం వెక్కి వెక్కి ఏడుస్తున్నది. వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ఏం జరిగిందమ్మాయి అంటే, ఆ అమ్మాయి ఏం మాట్లాడలా. అమ్మగారి దగ్గరికొచ్చాము. అమ్మగారు విభూది ఇచ్చారు. నాన్న కూర్చోమన్నారు. అప్పుడు ఆ అమ్మగారి దగ్గర పాపం 5 నిమిషాలు, 10 నిమిషాల వరకు కూడా ఆమెకి అట్లానే కన్నీటి ధారగా ఉంది. అప్పుడు అడిగారు, "ఏంటి నాన్న" అని. "అమ్మ, అన్నయ్య ఏం చెప్పాడంటే సత్సంగం అన్నారు. నేను బాబా గారి అప్పుడు కా బ్లాక్ అండ్ వైట్ కాలు మీద కాలేసుకొని బాబా కూర్చున్నది. నేను అన్నయ్య ధ్యానం అని చెప్పటికి ఇలా చూస్తూ ఉన్నానండి. ఇప్పుడు బాబా ఒక నిమిషము బాబా కనబడిన తర్వాత మళ్ళా మాస్టర్ గారు. మళ్ళీ బాబా. మళ్ళీ మాస్టర్ గారు. నేనిది కలా నిజమా? నేను స్పృహలో ఉన్నా లేదా అప్పుడు చూసుకుంటే మాస్టర్ గారు, బాబా ఇట్లా నాకు అంటే బాబా, మాస్టర్ గారు వేరు కారు అనేటువంటి ఇది కలిగేటప్పటికి నాకు తెలియకుండానే నాకు ఇటువంటిది కలిగితే చాలా మంచి అనుభవం అమ్మా అని అమ్మగారు అన్నారు. ఆమె అన్నది, "అన్నయ్య బయటికెళ్ళిపోయేదాకా ఆ రోజంతా అంత మరుసటి రోజు కలిగితే ఎంతటి అద్భుతమైన నీకు అనుభవం ఇచ్చారమ్మా. మేము 20, 30 మంది కూర్చున్నా కూడా లేదు. నీకు అంతకుముందే నేను గురుచేతుల ఒక సప్తాహ పారాయణ పూర్తి చేసుకున్నాను అన్నయ్య" అంది. ఓహో! ఇటువంటి అనుభవం ఇచ్చారమ్మా మాస్టర్ గారు అన్న. అట్లా ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలో కూడా గురువుగారు మాకొక అంటే మాస్టర్ గారే చెప్పారు కదా! "ఒరేయ్ నాన్న నువ్వు జయంతి ఆరాధన చేయమని." అలాంటిది ఇంకొక నేను చెప్తాను. ఆ రోజు మాస్టర్ గారిది అనుకోకుండా మేమేం చేసామంటే, ఈ గురువు గారిది అక్టోబర్ 30 పుట్టినరోజు. నవంబర్‌లో తిథుల ప్రకారం వస్తుంది. ఒక సంవత్సరం నుంచి చేస్తున్నాం గదా! ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మాస్టర్ గారి తిథుల ప్రకారం పుట్టినరోజు చేసుకున్నాం. ఉదయం సుప్రభాతం మాస్టర్ గారి సుప్రభాత క్యాసెట్ ఉంది గురువుగారు చెప్పింది. ఆ సుప్రభాతం క్యాసెట్ పెట్టుకొని అమోఘ గురు పూజ చేసుకున్నాము. తర్వాత భక్తుల అనుభవాలు చెప్తాం. మధ్యాహ్నం హారతి అయిన తర్వాత మళ్ళీ గూడా సాయంత్రం కొద్దిగా ఎవరైనా అనుభవాలు కొద్ది లీలలు అన్నీ చెప్పుకొని, సాయంత్రం హారతి ఇచ్చి, భజన చేసుకొని, ఈ స్టేజి హారతి ఇచ్చేద్దాము. ఈ రోజంతా గూడా మాస్టర్ గారిది పిలుపు ప్రకారం మాస్టర్ గారు చేసుకుందాం అనుకున్నాం. అందరూ గూడా మంచిదన్నారు. అంతకుముందు గురువుగారి పుట్టినరోజు అక్టోబర్ 30 కొద్దిగా వర్షాలు పడుతున్నాయి. మందిరంలో పెట్టేది కాస్త ఆ మందిరం కమిటీ వాళ్ళు ఫ్యాన్సీ గూడ్స్ అసోసియేషన్‌లో ఏర్పాటు చేసుకున్నారు. వర్షం పడుతుంది. అప్పటి నుంచి దగ్గరగా నవంబర్ 6, 7 తారీఖుల్లో వచ్చింది తెలుగు ప్రకారం. వారం రోజుల నుంచి వర్షం పడుతూనే ఉందట్లా. చివరికి 7 తారీఖు రానే వచ్చింది. 6 తారీఖు వర్షం పడుతుంది. నేనేం చేశాను టెంట్ వాడికి అప్పటికి అమ్మగారింట్లో స్లాబ్ ఎయలా. ఇల్లు ఉండేది. స్లాబ్ ఎయలేదు. ఎక్కడ పెట్టుకోవాలి? ఈ కార్యక్రమం అంతా కూడా మాట్లాడా. మైకు వాళ్ళకి చెప్పాను. టెంట్ వాడికి చెప్పా. వాళ్ళన్నారు, "సార్ రాత్రి పడుతుంది టెంట్ ఏస్తే కూడా టెంట్ ఉండదండి. మైకులు కూడా గొట్టాలు పెట్టి అప్పుడు పెద్ద పెద్ద గొట్టాలుంటే దాంట్లో నీరు చేరిపోతుందండి. వర్షం తగ్గితే మేము ఎంతసేపండి మీరు ఫోన్ రాంగానే మేము చేసేస్తామన్నారు." అప్పుడేమైంది? ఇక ఆ రోజు 6 తారీఖు మాస్టర్ గారి దగ్గరికొచ్చా. సమాధి దగ్గరికొచ్చి, "మాస్టర్ గారండి, మీరేదో మీ అనుగ్రహం వల్ల ప్రతి నెల కార్యక్రమం చేసుకున్నాం సత్సంగాలు. అయితే మాస్టర్ గారు ఒకటి చెప్పారు.
మనమేదో పెద్ద పెద్ద శ్లోకాలు చదువుతాం, పూజ చేయటమే కాకుండా ఇలా ముఖాముఖిగా చెప్పుకోవచ్చని ఒక పద్ధతి చెప్పారు. మహర్షి గారండి, మీరు చెప్పారు, మీరు చేస్తున్నాము, మీరు మంచి మంచి అనుభవాలు ఏదేదో చేస్తున్నారు. ఏం చేసేది మహర్షి గారండి, నాకు శక్తి లేదు. వాళ్ళంటే కమిటీ వాళ్ళు హాయిగా ఫ్యాన్సీ గూడ్స్ అసోసియేషన్ వచ్చేది. నేనేమో జీతగాడిని, మీకు తెలియనిదేముంది మహర్షి గారండి. మీ ఇంటికి కూడా స్లాబ్ లేదు. మీరు పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు. వర్షం తగ్గి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగితే మీ సమాధి దగ్గరికి వచ్చి ఒక కొబ్బరికాయ కొడతా మహర్షి గారండి. ఇది నేను కోరుకుంది. ఆ రాత్రి అమ్మగారింట్లోనే పడుకున్నా. గురువుగారింట్లోనే పడుకున్నాను. తెల్లవారుజామున 4కి మెలుకువ వచ్చింది. చూసి బయటకొచ్చా. వర్షం రాత్రంతా పడుతూనే ఉంది. ప్రార్థన చేసుకొని పడుకున్నాను. 4కి లేచేప్పటికి వర్షం లేదు. వెంటనే 5 గంటలకి అందరిని పిలిచాను. టెంట్ వాడిచ్చాడు. మైక్ 5:30 కల్లా సుప్రభాతాన్ని పెట్టాం ఆశయాది. బ్రహ్మాండంగా ఊరేగింపంగా బ్రహ్మాండంగా పూజా కార్యక్రమం అంతా జరిగినాయి. ఉదయం నుంచి భక్తులం పూజ చేసుకున్నాము. స్టేజి హారతి అయిపోయింది. స్టేజి హారతి అయిపోయిన తర్వాత మహర్షి గారి పటం, బాబా పటము సత్సంగ గదిలో పెట్టుతాం. అలా పెట్టామో లేదో ఒక గంట సేపు వరకు కుండపోత వర్షం. అంటే మహర్షి గారు అనుకున్నావు, మహర్షి గారి దగ్గరికి వచ్చి సమాధి దగ్గరికి వచ్చి అలా చెప్పుకున్నంత మాత్రాన ఆ రోజంతా తన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించి అంతా అయిపోయిన వర్షం ఆపేశారు మహర్షి గారు. అప్పుడు అనుకున్న మహర్షి గారు నిత్య సత్యులు. ఇప్పటికి కూడా సమాధించి పిలిస్తే పలుకుతున్నారు మహర్షి గారు. శరీరంతో ఉన్నప్పుడు ఎటువంటి అనుభవాలు ఇచ్చారో మహర్షి గారు అటువంటి అనుభవాలు ఇచ్చేవారు. ఇలా కొన్నాళ్ళు 2 ఏళ్ళు అయిన తర్వాత నాకు అనిపించింది ఊరేగింపు చేద్దాం మహర్షి గారిదని. అప్పుడు ఊరేగింపు ట్రాక్టర్‌లో పెట్టుకున్నాం. ట్రాక్టర్‌లో ఊరేగింపు చేసుకున్న తర్వాత ఎవరో ఒక భక్తురాలు అన్నారు, "అది నువ్వు ఇలా పెట్టావు కదా! మహర్షి గారు అప్పుడు గజానన మహారాజ్‌ది ఊరేగింపు చేస్తే బాగుంటుందన్నారు." అంటే, "అబ్బా! నేనసలు మర్చిపోయానమ్మా ఆ విషయమే." ఇది మహర్షి గారి దయ వల్ల ఈ సంవత్సరం ట్రాక్టర్ కదా! వచ్చే సంవత్సరం మహర్షి గారి దయ వల్ల ఏనుగు మీద, అంబారీ మీద బాబాది మహర్షి గారు చేస్తారులే అమ్మా అనుకున్నా. అప్పటి నుంచి నేను రోజు గుడికెళ్ళేటప్పుడు ఏమనుకున్నానంటే, నేను పూజ చేసేప్పుడు బాబా దగ్గర అశ్వాన్నారోహయం చివర్లో ఉన్న అశ్వాన్నారోహమి, గజాన్నారోహయామి అని చేసేప్పుడు గజాన్నారోహయంలో ఆపేవాడిని. ఆపి బాబాకి చెప్పుకునే, "బాబా మీరు మహాత్ములు ముద్దు బిడ్డ సాయిబాబా కా బేటా అంటారు కదా! మీరు మహర్షి గారిని. మహర్షి గారు ఇంత చేశారు కాబట్టి మేము ఉడతా భక్తిగా మా ఇలా ఊరేగింపు గురువుగారు అన్నారు కాబట్టి ఇలా ఊరేగింపు చేద్దాం అనుకుని" నేను ఆగిపోయేవాడిని. అక్కడ ఇలా చెప్పుకొని ఇలా చేస్తుండేవాడిని. నాకు నా మిత్రుడు ఒకడు ఉండేవాడు. అతను మహర్షి గారి భక్తుడు. ఇద్దరం కూడా ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు ఏదన్నా హరి మహర్షి గారి గురించి చెప్పు, బాబా గురించి చెప్పు అంటే ఇలా చెప్పుకునేవాళ్ళం. అయిన తర్వాత ఇతనితోటి నేను చెప్పా, ఇలా చేద్దాం అనుకునని. వాళ్ళ అన్నయ్య బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్లర్క్‌గా చేస్తుండేవాడు. శ్రీనివాస్ అతని పేరు. అప్పుడు అతనన్నాడు, వాళ్ళ అన్నయ్యకి చెప్పాడు. అంటే వాళ్ళు బ్యాంక్‌లో పనిచేస్తారు కదా! ఎట్లా అని. నా దగ్గరికొచ్చాడు. "ఏంటండి మీరు మహర్షి గారి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారు కదా! బాబాది ఏదో ఊరేగింపు ఎంతైతుంది" అన్నాడు. సార్ నాకు ఎంతైతుందో కూడా ఎంతో తెలీదండి దాని గురించి. ఏదో అనుకున్నామంటే, "ఏవండీ ఒక 15,000 ఎంతైతాయండి?" "ఒక 15,000, 20,000 అయితాయి సార్" అన్నా. "అయితే నేను 15,000 నేను ఇస్తానండి" అన్నాడు. నేను ఆశ్చర్యపోయా. ఏంటి అనంటే అప్పుడు అతనన్నాడు, "ఏం లేదండి మా అమ్మగారికి గుండె ఆపరేషన్ చేయాల్సొస్తుంది" అన్నారు. హార్ట్ సర్జరీ. నేను బాబాకి, మహర్షి గారికి చెప్పుకున్నాను. మహర్షి గారికి కూడా చెప్పుకున్నాను. మహర్షి గారెళ్లి, "మా అమ్మకి హార్ట్ సర్జరీ కాకపోతే బాబాకు ఒక 15,000 మీకొక 15,000 కార్యక్రమానికి ఇస్తాననుకున్నాను. మీరు ఈ కార్యక్రమం బాబాకి మేము హుండీలో ఏసామండి. మహర్షి గారిది మీరు అనుకున్నారు కాబట్టి మీకు ఆ 15,000 ఇస్తానండి" అన్నాడు. ఓహో! ఇదేంది మహర్షి గారు ఇలా జరిగిందని. అప్పటికి సరే అప్పటికి నేను మద్రాస్ ఎళ్ళా. ఓసారి మద్రాసులో దొరికింది. మద్రాసులో అంటే మద్రాసులో లేదు, దొరకలా. తర్వాత నేను తిరుపతి వెళ్ళా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చేస్తారు కదా! అక్కడ ఏమన్నా ఏనుగులు ఏమన్నా ఇస్తారేమో అంటే టీటీడీ వాళ్ళు గాని, అక్కడ ఉన్నవాళ్ళు, "ఏవండీ కేవలము దేవస్థానంకే గాని బయటకి మేమివ్వమని" చెప్పారు. మరి ఎట్లా? ప్రయత్నం చేస్తున్నా. అప్పుడు మేమేమనుకున్నాము, ఫిబ్రవరి 9 మహర్షి గారు ఆత్మానుభూతి పొందిన రోజు కాబట్టి ఫిబ్రవరి 9 పెడదామనుకున్నాం. ఇంకా ఏనుగుని మాట్లాడలేదు. అప్పుడు మహర్షి గారిది పక్షపత్రిక. ఇప్పుడు నెలకోసారి వస్తుంది సాయిబాబా పత్రిక. పక్షపత్రిక. అమ్మగారితో చెప్తే జనవరి 1 తారీఖు నాడు 97 ఆ ప్రాంతం జనవరి 1 తారీఖు ఇలా గజారోహణ జరుగుతుంది. సాయి మాస్టర్ల గజారోహణ. భక్తులందరూ తరలి రావాలనేటప్పటికి అందరూ స్పందించారు. అంతవరకు ఎప్పుడు గజారోహణం జరగలేదు గదా! ఇలా అనేటప్పటికి
ప్రయత్నం అందరూ రాశారు. నేను జనవరి 1 తారీఖే పత్రికలో వచ్చింది. నేను ఇంతవరకు ఏనుగుని మాట్లాడలా. అప్పటికి నేను గుంటూరు వెళ్ళాను. అంత ప్రయత్నం చేశాను. చివరికి గుంటూరు వెళ్ళినప్పుడు నాకు తెలిసింది. నేను హైదరాబాద్‌లో దొరుకుతాయని. హైదరాబాద్ వెళ్ళా. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడ ఉంటుందంటే, అప్పుడు చార్మినార్ అవతల అక్కడ ఉన్నదండి. చార్మినార్ అవతల సినిమా హాల్‌కి, షూటింగులకి అక్కడ ఉంటాయి అన్నారు. అప్పుడు నేను చార్మినార్ వెళ్ళి, చార్మినార్ అవతల అక్కడ అడిగిన తర్వాత అక్కడ ఏనుగు ఉంది. పెద్ద ఏనుగు. అయిన తర్వాత వాడిని అడిగా అతన్ని. ఏమని మాకు ఫిబ్రవరి 9వ తారీఖు. ఎందుకంటే సినిమా షూటింగులకి వాటికి ఇస్తారట. సరే అతను డైరీ రాసుకుంటానండి. మీరు 7వ తారీఖు ఇక్కడికొచ్చేసేయండి. మనం 8 బయలుదేరదాం అన్నాడు. నేనన్నాను ఇంత పెద్ద ఏనుగా సార్ హైదరాబాద్ నుంచి ఒంగోలుకి ఎట్ట తెస్తారు అన్నా. అంటే మణుకుతలేదు కదా! ఈ లారీలో తీసుకొస్తామండి అని. లారీలో ఎట్ట చేస్తారు? లారీలో ఎట్టెక్కుతుందన్నా. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా! ఒక పెద్ద నిచ్చెనలాగా పెట్టారు. వెంటనే అంత పెద్ద బరువున్నది కూడా భలే ఎక్కేసింది. అది ఇలా చేస్తానులెండి అన్నాడు. అని అతనేమన్నాడంటే నాకు తెలియదు. నేనేదో రాను పోను ఛార్జీల వరకు పెట్టుకున్నాను. సరే 2000 అడ్వాన్స్ ఇవ్వండి సార్. మీ పేరు రాసుకున్నాము. ఇంక నేను కన్ఫర్మ్ అయితుంది. మీ ఫోన్ నంబర్ అన్నారు. నా దగ్గర నాకు రానుపోని ఛార్జీలే ఉన్నాయి. 2000 అడ్వాన్స్ కూడా లేవు. సరే అడ్వాన్స్ ఇవ్వకపోతే మేము ఎట్లా చేస్తామండి. సరేలేండి. నేను సెలవు పెట్టుకున్నా 3 రోజులు. ఇంకో రోజు ఎక్స్టెండ్ చేసుకున్నానులే. ప్రయత్నం చేద్దాం హైదరాబాద్‌లో అనుకున్నా. సరే హైదరాబాద్‌లో ఒక రోజు ఉన్నా. అప్పుడు జేఎన్‌టీయూలో మేడం గారు శ్రీనివాస్ గారు అనేవాళ్ళు. ఎప్పుడైనా నేను హైదరాబాద్‌కొస్తే వాళ్ళు అడిగేవాళ్ళు. ఎప్పుడైనా వచ్చినప్పుడు మా ఇంటికి రండి. మీరు చక్కగా మాస్టర్ గారు ఇలా చెప్పండి. కొద్దిగా సత్సంగం చేయండి అని. అప్పుడు నేను వాళ్ళ ఇంటికెళ్ళా. శ్రీనివాస గారి ఇంటికెళ్తే రండి మీరు సంతోషం అన్నాడు. ఒక నలుగురొచ్చారు. అంటే అప్పుడు కూర్చున్నారు. మాస్టర్ గారిది చెప్తుంటే చెప్పండి అంటే, "ఏం చెప్పేదండి? మాస్టర్ గారు ఇలా చేశారు. 2000 అడ్వాన్స్ కావాలన్నారు. నేను గురువుగారు ఇలా చేశారంటే, అయ్యో! దాని గురించి నలుగురు ఏం చేశారు? ఒక 500, 500 తీసి ఇదిగో మీరు తీసేసుకోండి 2000 ఇది అడ్వాన్స్ కట్టేసి వెళ్ళండి సార్ అన్నా. ఇది కదా మాస్టర్ గారు లీల" అని చెప్పి మరుసటి రోజే వెళ్ళి వాడికి 2000 అడ్వాన్స్ ఇచ్చి నేను తీసుకొచ్చా. తీసుకొచ్చి అంతా అయిపోయిన తర్వాత ఇక పత్రికలో వేణుగు మాట్లాడాము. బ్రహ్మాండంగా ఊరేగింపు ఎలా చేయాలని. అయిన తర్వాత మందిరం కమిటీ వాళ్ళందరికీ తెలియపరిచాము. సరే సంతోషం అన్నారు. అప్పుడు మా మందిరంలో ప్రెసిడెంట్‌గా బాలయ్య గారు ఉండేవాళ్ళు. బచ్చల బాలయ్య గారని. వారు నన్ను పిలిచి "ఎట్లా తీసుకొస్తావు? ఐరావతం చేస్తున్నావట కదా!" అన్నాడు. సరే నేను ఐరావతాన్ని తెచ్చే శక్తి నాకు లేదండి. ఐరావతం అనేది స్వర్గంలో ఇంద్రుడి దగ్గర ఉంటుంది. అంటే కాదు కాదు ఎట్లా చేస్తావంటే, నాకు వేసలేదు సార్ అంటే చాలా సంతోషం అన్నారు. అప్పటినుంచి ఆయన ఏమనేవాడు, ఇది చూసి ఐరావతం పంతులు అనేవాడు నన్ను. ఐరావతం పంతులు గారిని పిలవండి అనేవాడు. సరే ఏనుగొచ్చింది. 8వ తారీఖు మేము వెళ్ళాము. 9 పొద్దున్నే వచ్చింది. 9 సాయంత్రం 4 నుంచి ఊరేగింపు కార్యక్రమం చేయాలి. 9కి వచ్చారు కలెక్టర్ గారొచ్చారు. కలెక్టర్ గారొచ్చారు, ఐపీఎస్ ఆఫీసరొచ్చారు. భక్తులందరూ ఏనుగు లోపలికొచ్చింది గుడిలోకి. గుడిలోకొచ్చి మాస్టర్ గారి సమాధి దగ్గరుండి కొబ్బరికాయ ఇస్తే కొబ్బరికాయ కొట్టి తొండంతోటి ఒక్కసారి అలా తిరిగి అక్కడ దగ్గర నుంచి 4 నుంచి ప్రారంభమైందన్న రాత్రి 11 అయిందన్న. ఎన్ని వందల మంది, వేల మంది అన్ని ఊర్ల నుంచి వచ్చారు. పత్రికలు వేశాం కదా! ఇటు గుంటూరు, నెల్లూరు, హైదరాబాదు, చెన్నై, విశాఖపట్నం, విద్యానగర్ ఏంది గురు బంధువులందరూ ఇక మొదటిసారి కదా! ఇలా ఏనుగుది కార్యక్రమం ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని. అప్పుడు అందరూ వచ్చారు బ్రహ్మాండం అద్భుతంగా అప్పుడేం చేసాము బాబాది, మాస్టర్ గారి పటం. 2 పటాలు ఈ ఏనుగు మీద అంబారీ మీద పెట్టి, ఆ రోజు మాస్టర్ గారు ఉన్నప్పుడు నాదే ఎలా అయితే ఊరేగింపు జరిగిందో, దానికన్నా కూడా అత్యద్భుతంగా గూడా మాస్టర్ గారిని జరిపించుకున్నారు. 11:30 వరకు జరిగింది. అయితే 4కి వచ్చిన భక్తులు ఎవ్వరు కూడా వెళ్ళలా. ప్రతి ఒక్కరు రాత్రి 11 అయ్యేదా వరకు కూడా ఊరేగింపు రాత్రి చివరి దాకా ఉన్నారు ఆ కార్యక్రమానికి. అప్పుడు నేను అనుకున్నా, చివరిలో మాస్టర్ గారు లీలామృతంలో ఒక మాట రాస్తారు. బాబా వాక్కు భగవంతుడి వాక్కు అని. మాస్టర్ గారి యొక్క వాక్కు కూడా సాయిబాబా వాక్కు లాంటిది. అప్పుడు వారి సంకల్పం చూడండి. వారి సంకల్పం ఏంది? మాస్టర్ బాబాది కూడా ఊరేగింపు చేయాలని. కానీ బాబా గారు శరీరంతో ఉన్నప్పుడు భక్తులందరూ మన చరిత్ర చదువుతాం. పల్లకి తెచ్చినా కూడా పురందరే కూర్చోమంటే నేను పల్లకి కూర్చోనని భీష్మిస్తారు. చివరికి బాబా గారు నడుచుకుంటూ ఆ పల్లకితో పాటు ముందు నడుస్తారు. వారి పాదుకలు నిలబెడతారు. అంటే అంత ఆయన నేను నిరాంబరుడు. అటువంటిది ఒకసారి ఏనుగు మీద వెళ్దాం అని ఒప్పుకోలా. కానీ
తన బిడ్డడైన మాస్టర్ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆయన కూర్చున్నారు. అలా గజానన మాస్టర్ గారి యొక్క సంకల్పం ఎలా నెరవేరుతుంది. 88లో అనుకున్నది 97లో మళ్ళీ ఈ అవకాశం మాస్టర్ గారి సంకల్పం మనకి ఈ అవకాశము గురుసేవ చేసుకునే భాగ్యం నాకు ఈ అవకాశాన్ని మాస్టర్ గారు అనుగ్రహించారు. అంటే మాస్టర్ గారు ఇచ్చిన గురువు యొక్క అనుగ్రహంలో నాకు ఇటువంటిది జీవితంలో మర్చిపోలేని గజారోహణ. అలానే కొంతమంది గురు బంధువులకు కూడా ఒకసారి ఒక భక్తురాలు చెప్పింది, "మాస్టర్ గారు పనుకుంటే నువ్వు రేపు పొద్దునట రా, బ్రహ్మాండమైన ఊరేగింపు జరుగుతుంది. ఏనుగు మీద బాబాజీ మాస్టర్‌తో దొరుకుతుంది నువ్వు రావాలి" అని. అన్నయ్య ఇలా జరిగిందని ఇలా చాలామంది భక్తులకు కూడా మాస్టర్ గారు ఇలా ఏనుగు మీద అంబారీ మీద జరుగుతుందని చెప్పి మాస్టర్ గారు ఇటువంటి గురువు అనుగ్రహాల్లో నాకు ఈ అవకాశం ఇచ్చారు మాస్టర్ గారు. మాస్టర్ గారు మహాసమాధికి ముందు జరిగిన ఒక సంఘటనకు ముందు ఒక విషయం చెప్తాం. మాస్టర్ గారు గుంటూరులో ఒకళ్ళ ఇంటికి సత్సంగానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు సత్సంగం అంతా అయింది. అయిన తర్వాత మాస్టర్ గారు పూజ, ప్రవచనము అంతా అయిపోయిన తర్వాత ఇంతలో ఆ సత్సంగంలో వచ్చిన ఒక భక్తుడు మాస్టర్ గారిని అడుగుతారు, "మాస్టర్ గారండి, మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని సమాధి చేస్తారా? దహనం చేస్తారా?" అప్పుడు ఇంట్లో సత్సంగం చేసిన వాళ్ళకి అడుగుతారు కదా, "అదేంది ఎవరైనా మన ఇంట్లో సత్సంగం చేశారు మాస్టర్ గారు ఏంది ఇతను అడుగుతున్నాడని, అదేందయ్యా" అన్నాడు. మాస్టర్ గారు అన్నారు, "అదేం లేదమ్మా, అక్కడికి వచ్చిన ప్రశ్న కాబట్టి అడగని తప్పేముందిలే" అని. అప్పుడు మాస్టర్ గారు అన్నారు, "నేను నా భార్య బిడ్డల్ని ఎంత ప్రేమగా చూస్తున్నా, నా దగ్గర వచ్చిన గురు బంధువులందరికీ కూడా వాళ్ళని కూడా అదే ప్రేమతో సమానంగా నేను ప్రేమించినట్టయితే, వాళ్ళందరిలో సాయిని చూసినట్టయితే నన్ను సమాధి చేస్తారు, లేకంటే దహనం చేస్తారు" అని. అప్పుడు మాస్టర్ గారు గృహస్థు. ఎవరు కూడా ఊహించలే మాస్టర్ గారు 50 సంవత్సరాల గురువుగారు మహాసమాధి అవుతారని కూడా ఏ భక్తులు కూడా, ఎందుకంటే అంతవరకు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మాస్టర్ గారు ఇంకా చాలా కాలం ఉంటారనే గాని ఎవరు ఊహించని పరిణామం అది. గురువుగారు సమాధి అవ్వటం. సరే గురువుగారు మనం చెప్పుకున్నాం కిందటిసారి 12వ తారీఖు ఉదయము 8 గంటలకు మాస్టర్ గారు సమాధి అయ్యారని రంగారావు హాస్పిటల్‌కి తీసుకొచ్చాము. అప్పుడు అమ్మగారు కూడా లేవలేరు కాబట్టి గురువుగారు ఎలా చెప్పాలి అది అని చాలా సేపు అయిన తర్వాత ఎలా ఉంది పాపం అమ్మగారు అంటే చివరికి ఆ అమ్మగారికి సుబ్బలక్ష్మి తరపులో 2 గంటలు 3 గంటలు అయిన తర్వాత అంతా బాగానే ఉందమ్మా అని పాపం చెప్పేటప్పటికి గురుదేవా అని అమ్మగారు పాపం స్పృహ అప్పుడు. సరే అప్పుడు కార్యక్రమం ఏం చేయాలి? వెంటనే మహర్షి గారిని ఐస్ బాక్స్ తీసుకొచ్చారు గురువు గారికి. అప్పుడు సుబ్బలక్ష్మి గారు మీరు చెప్పారు. ఆమె ఇంట్లోనే గురువుగారు వారే స్వయంగా బూటి చేత ఎలా చేయించుకున్నాడో బాబా, మాస్టర్ గారు సుబ్బలక్ష్మి గారి ఇల్లుకి నిర్మాణానికి ఆయన అలా జరిపించుకున్నారు దగ్గరుండి. సరే గురువు గారికి అక్కడ ఏర్పాటు చేసాం. భక్తులందరూ కూడా తెలియపరిచాం. మీరన్నట్టు రేడియోలో అంతా కూడా ప్రచారం చేశారు. బ్రహ్మాండంగా మేము కూడా ఉన్నాను. భక్తులందరూ వస్తున్నారు గురువుగారి సమాధికి. ఒక్కొక్కళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నారు చాలామంది. నిజానికి బాబా దగ్గరికి సమాధి అయినప్పుడు ఎట్లయితే భక్తులందరూ వాపోయారో, ఎక్కడెక్కడి నుంచి ఊళ్ళు తెలిసిన వాళ్ళందరూ వచ్చి మాస్టర్ గారి పట్ల ఆ చూపిన ప్రేమకి జన సముద్రంతో నిండిపోయింది మాస్టర్ గారి ఇల్లంతా. అసలు చుట్టుపక్కల అన్ని ఊళ్ళ నుంచి వచ్చేస్తున్నారు. ఎక్కడి నుంచి పూలమాలలు అవన్నీ కూడా తీసుకొచ్చి మాస్టర్ గారి భౌతిక కాయం మీద వేస్తారు. అప్పుడు నేను కూడా 12:02కి వెళ్ళేటప్పటికి అక్కడ గాంధీ రోడ్డు, ట్రంక్ రోడ్ దగ్గర దంకి బస్ స్టాండ్ దగ్గర పెద్దగా మాకు ఎక్కువగా పూలమాలలు అమ్ముతుంటారు. ఆ పెద్ద పెద్ద మార్కెట్. మేము అటు వెళ్ళినప్పుడు పూలమాలకి వెళ్తే వాళ్ళు అన్నారు, "ఏవండీ, పెద్ద పెద్ద మినిస్టర్లు వచ్చినప్పుడు కూడా ఒంగోలులో మాకెప్పుడు ఇన్ని పూలమాలలు కూడా ఎప్పుడు ఏమి అమ్ముకోలేదు. మరి భరద్వాజ మాస్టర్ గారట వాళ్ళ సమాధి అయితే ఎవరో ఎక్కడి నుంచి వచ్చి ఉన్నవన్నీ పూలమాలన్నీ కూడా 12 గంటలకు మొత్తం అయిపోయినాయి సార్. అసలు పూలమాలని మేమెప్పుడు ఇంతవరకు ఎరగలేదు" ఇట్లా అని అన్నీ ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ. చివరికి ఏదో నేను విడిపూలు ఏదో తీసుకొని తేవాల్సొచ్చింది మాస్టర్ గారికి. అంటే ఎంతమంది భక్తులు అలా వచ్చుంటారు గురువు గారికి. సమాధి అయిపోయారు. మాస్టర్ గారు ఇలా చెప్పారు. ఇప్పుడు చర్చ వచ్చింది. మాస్టర్ గారు గృహస్థు. మాస్టర్ గారి వాళ్ళ అనంతకృష్ణ గారు వచ్చారు. కృష్ణమాచార్య వాళ్ళ పెద్దబ్బాయి వేదవ్యాస గారు, మాస్టర్ గారు అన్నగారు వచ్చారు. అందరూ అనుకున్నారు
అయితే గురువుగారు ఏమీ చెప్పకుండా సమాధి అయిపోయారు. నేనేమో ఎవరు ఊహించలే కదా! కొంతమంది భక్తులందరూ కూడా మాస్టర్ గారు మహాత్ముడు కడు సమాధి చేయాలి. దహనం చేయాల. ఈ చర్చ వచ్చింది. ఏం చేయాలి? ఏం చేయాలి? చాలామంది అన్నారు. ఏవండీ మీరు చేయకపోతే మిలారేపా చేతులు చదువుతాం. మిలారేపా చేతుల్లో మిలారేపా గారి సిద్ధిపోయిన తర్వాత దేహాన్ని మాకివ్వండి. మా ఊరు వాళ్ళు, ఈ ఊరు వాళ్ళు వస్తాయి. అలానే మీరు ఒంగోలులో చేయకపోతే మాకివ్వండి. మేము నెల్లూరు వాళ్ళు, ఇంకొకళ్ళు విజయవాడ వాళ్ళు మేము తీసుకెళ్ళి మ్యాచ్ కటింగ్ తీసుకున్నాం. మరి ఇంత వచ్చింది భక్తులందరిలో తెలియకుండానే వచ్చి వెంటనే మా మందిరం వాళ్ళు కూడా ఆలోచించారు. అప్పుడు ప్రెసిడెంట్ వీళ్ళందరూ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. అయ్యో! మాస్టర్ గారు సమాధి అయింది ఇక్కడ. ఒంగోలుకొచ్చారు. మనకి అవకాశం వచ్చింది. కాబట్టి ఒంగోలు మందిరంలోనే మాస్టర్ గారిని సమాధి చేయాలి. మనకి అవకాశం ఇచ్చారు ఒంగోలులోనే అని కమిటీ వాళ్ళందరూ ప్రెసిడెంట్ అందరూ మీటింగ్ చేసుకొని కమిటీ వాళ్ళు ఎక్కడ సమాధి చేయాలి. అప్పుడు ఏందంటే మాస్టర్ గారు విగ్రహం జైపూర్ వెళ్లారు చివరిసారికి. జైపూర్ వెళ్ళినప్పుడు బాబా విగ్రహాన్ని చూశారు. అది 1990లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. 89లో మాస్టర్ గారు వెళ్లారు. వెళ్ళి విగ్రహాన్ని చూసొచ్చారు. జైపూర్ వెళ్ళి అయితే మాస్టర్ గారు అంటాడు, "ఒక కోరిక" అన్నాడు. మాస్టర్ గారికి ఒక కోరిక ఉండేది. నాతో అన్నారు, "ఒరేయ్! ఒక కోరిక ఉండేదిరా. ఆ చివరి కోరిక కూడా బాబా నాకు తీర్చారు" అన్నారు. ఎందుకంటే మాస్టర్ గారు అట్లా వెళ్ళినప్పుడు జైపూర్ వెళ్ళినప్పుడు అజ్మీర్‌లో గొప్ప సూఫీ మహాత్ముడున్నాడు. ఖాజా మొహిద్దీన్ చిష్టి అని. ఆయన సమాధి అజ్మీర్‌లో ఉంటుంది. ఇప్పటికి కూడా మనకు ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళందరూ గూడా అజ్మీర్ వెళ్లి వారికి చెదర్ అమ్ముతారు. చెదర్ అంటే వస్త్రములు సమర్పిస్తారు. ఆ అజ్మీర్ వెళ్ళాలని గురువుగారికి కోరికట. జైపూర్ నుంచి మాస్టర్ గారు అజ్మీర్ వెళ్ళి, అజ్మీర్‌లో ఖాజా మొహిద్దీన్ చిష్టి "అరే! ఆ చివరి కోరిక కూడా బాబా నాకు తీర్చారు" అన్నారు. అందుకని ఇలా భక్తులందరూ ఇలా కోరుకున్నారు. మిలారేపలంటే ఇలా చెయ్యాలి అని. అంటే గురువుగారికి ఆ కోరిక గూడా బాబా తీర్చారు చివరి కోరిక. అయిన తర్వాత భక్తులందరూ కమిటీ వాళ్ళందరూ కూడా చేయాలి సమాధి చేయాలి. ఎక్కడ చేయాలి? ఏ ప్లేస్ అని. అప్పుడు విగ్రహంకి మందిరం ఉంది. అప్పుడు అన్ని పెద్ద పెద్ద రాళ్ళుండేవి. ఆ మాస్టర్ గారు ఇప్పుడు సమాధి ఉన్న చోట పెద్ద పెద్ద బండరాళ్ళు అవన్నీ కూడా ఇసుక ఉండేది. మాస్టర్ గారు అప్పుడప్పుడు ఉదయము వాకింగ్‌కొచ్చేవాళ్ళు. అలా వచ్చి బాబా దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కూర్చునేవాళ్ళు. ఏది ఇప్పుడు మాస్టర్ గారి సమాధి. ఇక్కడి నుంచి చూస్తే బాబా బాగుంటారు. ఇక్కడ అని ఈ ప్లేస్ బాగుంది అనేవాళ్ళు మాస్టర్ గారు. అందరికి అప్పుడు కమిటీ వాళ్ళకి గుర్తొచ్చింది. ఇక్కడ కదా మాస్టర్ గారు కూడా ఉండేవాళ్ళు కాబట్టి ఇక్కడే సమాధి చేద్దాం. అప్పటికప్పుడు అది కాక లాయర్‌పేట కదా! అప్పుడు పెట్టగోడ కూడా లేదు. మళ్ళీ ఎవరైనా ఉంటే వెంటనే అప్పటికప్పుడు పెట్టగోడ పెట్టేసి పెద్ద గుంట తవ్వేసి గురువుగారిని సమాధి చేయాలని. భక్తులందరూ జై జయ ధ్వానాలతో ఊరేగింపు. మాస్టర్ గారు బ్రహ్మాండంగా ఊరేగింపు గాంధీ రోడ్డు, ట్రంక్ రోడ్డు ఇవన్నీ కూడా తిరిగి మాస్టర్ గారి సమాధి దగ్గరికొచ్చేప్పటికి అప్పుడు మాస్టర్ గారికి బాబా మందిరంలో అప్పుడు అధ్యక్షులు బాలయ్య గారనేవారు. వారే స్వయంగా ఎమ్మెల్యేగా చేస్తున్నారు. వారు కూడా గుంటలో దిగి ఈ అవకాశం మాస్టర్ గారు మనకు అందించారని చెప్పి వారితో పాటు అయోధ్య గారు, కమిటీ వాళ్ళందరూ భక్తులందరూ వచ్చి నించున్నారు. నేను వెళదాము మాస్టర్ గారు చూద్దామన్నా కూడా ఆ జనాల్లో నెట్టుకోలేకపోయాం. అంతమంది జనము గురువుగారి దానికి. ఎవరికి వాళ్ళు మాస్టర్ గారి దగ్గర ఉన్నామని. సరే అందరూ కూడా మాస్టర్ గారి శరీరాన్ని అక్కడ పెట్టారు. అయితే గురువుగారు సమాధి చేసేప్పుడు ఏంటంటే భక్తులకి మాస్టర్ గారు రాసిన గ్రంథాలన్నీ సాయి లీలామృతము, గురుచరిత్ర ఇవన్నీ కూడా ప్రబోధామృతము, సాయి సన్నిధి మాస్టర్ గారు రాసిన గ్రంథాలన్నీ కూడా వారి శరీరం మీద పెట్టారు. అయితే ఎక్కడి నుంచి భక్తులందరూ కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకురావటము, తర్వాత గంధము, ఉప్పు ఆ! అవన్నీ తీసుకొచ్చి మాస్టర్ గారికి సమాధిలో పెట్టి గురువు గారికి అద్భుతంగా అక్కడ సమాధి చేయటం జరిగింది. అప్పుడు కొన్ని వేల మంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా గురువు గారికి చాలా అద్భుతంగా మందిరంలో అలా కమిటీ వాళ్ళందరికి కూడా మాస్టర్ గారు తెలుసుకున్నాము. మాస్టర్ గారు ఇక్కడికొచ్చి కూర్చునేవాళ్ళు కదా! ఇక్కడే చేద్దామని వాళ్ళందరూ నిర్ణయించుకోను. అంటే బాబా ఎట్లయితే ఇక్కడ బూటివాడ కట్టేటప్పుడు ఆ మందిర నిర్మాణం చూపించి, అరుగు చూపించి, నేనే అక్కడ వచ్చి ఉంటాను మడుగుదొడమని. అలానే మహర్షి గారు తన సమాధి ముందు కూడా ఇక్కడ ఈ ప్లేస్ బాగుంది. ఇక్కడి నుంచి బాబా కనపడతారు బాగా అనేటప్పటికి కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు కదా గురువుగారు. ఇక్కడే చేద్దామని వాళ్ళ నిర్ణయం వచ్చారు. ఇట్లా మహర్షి గారి లీల. ఒంగోలు ఆయన విద్యానగర్ నుంచి ఎక్కడెక్కడో తిరిగొచ్చి చివరికి ఒంగోలుని ఆయన ఏర్చి ఉండటము. అక్కడ ఇప్పుడు రెండవ షిరిడీగా. అయితే దీని వెనకాల ఒకటి అనిపిస్తుంది. మాస్టర్ గారు ఒక మాట అన్నారు.
ఇందాక మనము కిందటిసారి అక్కలకోట మహారాజు గారు పాదుకలు అది అక్కలకోట మహారాజు పాదుకలు ఈరోజు రావటము, అయోధ్య స్వామికి రథంలో ఒక పక్క బాబా, ఒక పక్క అక్కలకోట మహారాజు గారు వారిని దివ్యమైన రథంలో తీసుకెళ్ళటం చెప్పుకున్నాం కదా! అయితే మాస్టర్ గారు సమాధి అయ్యే ముందు ఇందాక అజ్మీర్ అని చెప్పారు కదా! ఎలా అయితే ఆయన కోరిక తీర్చారో మాస్టర్ గారు ద్వారకామాయిలో ఒక లీల చెప్పారు. సత్సంగం చేసినప్పుడు వారు ఏమనుకున్నారంటే 88లో చివరిసారి షిరిడి వెళ్ళారు. అప్పుడు కావలి డాక్టర్ గారు నరసింహారావు గారు ఉండేవారు. వాళ్ళు ఏం చేశారంటే మాస్టర్ గారు మంచి భక్తులయ్యారు. ఇద్దరు భార్యాభర్తలిద్దరూ డాక్టర్లు. వాళ్ళు ఏం చేశారు మాస్టర్ గారిని, మా పెద్దవాళ్ళు ఉన్నారండి అంతా 50, 60 ఏళ్ళ వాళ్ళు, ఒక బస్సు ఏర్పాటు చేసుకున్నాం. దత్తక్షేత్రాలు మీతో వెళ్ళాలని కోరిక సార్ మాకు. మీతో పాటు వస్తాం మాస్టర్ గారు, మీరు రావాలి అని పాపం వాళ్ళు ప్రార్థన చేస్తే 88 ఫిబ్రవరి ఆ ప్రాంతాల్లో రథసప్తమి ముందు మాస్టర్ గారు పాపం వాళ్ళ కోరిక మన్నించి షిరిడి వెళ్ళారు. షిరిడి వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు వెళ్ళే ముందు బాబా దగ్గరికి వచ్చి ఇక్కడ మన ద్వారకామాయిలో ఉన్న బాబాకు చెప్పుకున్నట్టు, బాబా నా సేవకు ఇన్ని సంవత్సరాల నుంచి నా చేత సేవ చేయండి. నా సేవకు మీరు సంప్రీతులైతే మీ ధృని నుండి అగ్ని లభించాలి అనుకున్నట్ట మాస్టర్ గారు. నాకు అగ్ని లభించలేతే నేను రాసిన గ్రంథాలన్నీ నా సేవకు మీరు సంప్రీతి కంటే నేను ధృనిలో వేసేసుకుంటానని నిర్ణయించుకున్నట్ట మాస్టర్ గారు. అంతకుముందు మాస్టర్ గారు సంస్థానం వారికి లెటర్ రాశాట. ఏమండి ఇప్పుడు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి జీవసమ వారికి బృందావనం అంటాం, మృత్తికాయంత్ర మట్టి ఇస్తారు. అలానే బాబా గారు స్వయంగా 58 సంవత్సరాలు నిరంతరం అగ్నిని సేవించరుగా ధుని, ఎన్నో మంది మీ ధుని నుండి కొద్దిగా అగ్ని ఇస్తే బాబా యొక్క ప్రతిరూపంగా ఉంటాయంటే ఆ సంస్థానం వాళ్ళు ఎట్లా అయితే మేము ప్రపంచం మొత్తం అడుగుతారండి, మేము ఇక్కడ ధుని నుండి అగ్ని ఇవ్వము అని మాస్టర్ గారికి లెటర్ రాశాట. ప్రెసిడెంట్గా ఉండి అప్పుడు మూడు మందిరాలకి మాస్టర్ గారు ప్రెసిడెంట్. లెటర్ ప్యాడ్ మీద వేసినప్పుడు సంస్థానం వాళ్ళు ఇవ్వమన్నట. సరే ఇవ్వమనేటప్పటికి ఆ ప్రయత్నం చెప్పుకున్నట్ట. అయిపోయింది. దత్తక్షేత్రాల నుంచి షిరిడి వచ్చారు. అప్పుడు ఆ షిరిడిలో ఉన్నప్పుడే అయోధ్య స్వామి కూడా షిరిడిలో ఉండడం జరిగింది. ఆ రోజు రథసప్తమి. అప్పుడు అయోధ్య స్వామి అంటే సంస్థానం వాళ్ళు కూడా ఒక గొప్ప మహాత్ముడని చాలా గౌరవించేవాడు సంస్థానం వాళ్ళు. ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది అక్కడ అయోధ్య స్వామికి షిరిడిలో. మాస్టర్ గారిని భక్తులందరూ 60 మంది వచ్చారు కదా, 40 మంది భక్తులు బస్సులో మాస్టర్ గారి చేత దివి పూజ చేయించారట వారు. వారి సంస్థానం వాళ్ళు ఒప్పుకున్నారు. గంట సేపు జరిగింది కదా. అప్పుడు మాస్టర్ గారు హారతి పళ్ళెం అంతా రెడీ పెట్టుకోమన్నట్ట. పూజ అంతా అయిపోయిన తర్వాత మాస్టర్ గారు సాష్టాంగ నమస్కారం, ద్వారకామాయి చిన్నది కదా, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అని మాస్టర్ గారు సాష్టాంగ నమస్కారం చేస్తూ, బాబా నాకు మీ ధృని నుండి అగ్ని లభించాలి అని ప్రార్థన చేసుకున్నాడు. ఇంతలో మనకి బాబాకి 4 హారతులు జరుగుతాయి. కాకడ హారతి, మధ్యాహ్న హారతి, సాయం సంధ్యం, సేజ హారతి. అప్పుడు మాత్రమే తుని తీసేవాళ్ళు. అప్పుడు పూజారులు వస్తారు. పూజారులు వచ్చిన భక్తులందరిని పంపిస్తారు. వాళ్ళ ధూపానికి పూజారి వచ్చి నిప్పు కణికలు తీసుకొని వెళతారు. మాస్టర్ గారు అట్లా పండుకోవటము ఒక పూజారి గారు వచ్చారు. వచ్చి దుర్రు తలుపులు చేయమన్నారు. బ్రహ్మాండంగా నిప్పు కణికలన్నీ తీసుకుంటూ వీళ్ళు మాస్టర్ గారు చెప్పారు కదా హారతి పళ్ళని రెడీగా పెట్టుకోమని. వీళ్ళు ఏం చేశారు, ఆ ధూపం తీసుకుని వెళ్తూ నిప్పు కణికలు తీసుకెళ్తూ మామూలుగా ఏంది కర్పూరానికి మనం వెలిగించాలి, నిప్పు కణికలు రాలేదు. వాళ్ళకి అతనికి ఏమనిపించిందో కానీ వెంటనే ఆ పెద్ద పెద్ద నిప్పు కణికలు 5, 6 కణికలు ఆ పళ్ళెంలో వేసి వెళ్ళిపోయాట. మాస్టర్ గారు లేచారు. లేవగానే పెద్ద పెద్ద నిప్పు కణికలు ఉన్నాయి. వెంటనే వాడు కర్పూరం వెలిగించి శిష్యప్రియ భజన ప్రియ అని. అప్పుడు వాళ్ళందరికీ కనిపించింది. ద్వారకామాయిలో బాబా గారు పటం చూస్తే బాబా నవ్వుతున్నట్టు చాలామందికి అనుభవం కలిగింది. అంటే ఇది నా లీలే అని. సరే మాస్టర్ గారు ఓహో బాబా ప్రసాదించారు, బాబా ప్రసాదించారని చెప్పి వెంటనే అందరూ కూడా మరి బస్సులో అక్కడి నుంచి ఒంగోలుకి తీసుకురావాలి. ఎట్లా? పెద్ద గంగాళం తీసుకున్నట్ట, శ్యామ ఇంట్లో నుంచేమో కుంపటి తీసుకున్నట్ట, మహాసాపతి వాటితో బొగ్గులు ఇచ్చారట. ఆ కుంపట్లో బొగ్గులు పెట్టుకుని భక్తులందరూ చుట్టూ పొగ వచ్చింట. ఎవ్వరు కూడా 50, 60 బస్సులు అంటే ఏంటి పొగ అని అడగలేట. చివరికి మాస్టర్ గారు ఇంకా బయలుదేరుతారు. మరి మాకు ఫోన్లు చేశారు, ఇలా షిరిడి నుంచి దుని వస్తుందని. మేమంతా ఆ రోజు నేను పూజారు కదా, ఆ రాత్రంతా ఏకాహం చేశాం. మేము భజన చేస్తూ ఉన్నాము. వెంటనే మాస్టర్ గారు
ఈ ధుని నుంచి మనకు అగ్ని ఇచ్చారు కదా! పూజారికి ఒకసారి కృతజ్ఞత చెప్పుకొని వెళ్దాం అని మాస్టర్ గారు అక్కడ వాళ్ళని అడిగాక, అది హారతి సమయం కాదు. పూజారి ఎవరు రాలేదండి. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ మేము అప్పుడు ఆ టైంలో మేము ధునే తీయలేదు. ఎవ్వరం రాలేదు. అక్కడున్న 7, 8 పూజారులు ఎవ్వరు కూడా చెప్పలేట. అప్పుడు మాస్టర్ గారు ఓహో! బాబానే ఆ రూపంలో వచ్చి మనకు అన్నీ ఇచ్చారని చెప్పి మాస్టర్ గారు వచ్చారు. తీసుకొస్తే మేమందరం భజన చేసాం. మాస్టర్ గారి ఇంటికి తీసుకొచ్చారు. అత్తయ్య గారు సుబ్బలక్ష్మి గారింటికి. అక్కడి నుంచి దుని ఉంటే ఆ పొద్దున్నే మాస్టర్ గారు కూడా ఊరేగింపుగా మేమందరం కూడా చాలామంది భక్తులొచ్చి మాస్టర్ గారి స్వహస్తాలతోటి ఆ ద్వారకామాయిలో ఉన్నటువంటి దునిలో ఆ నిప్పులు వేశారు. చక్కగా అగ్నిని వేశారు. అట్లా అంటే ఇది గురువుగారు మహాసమాధి అయ్యే ముందు చివరిసారి షిరిడీ వెళ్ళినప్పుడు మాస్టర్ గారికి బాబా ఇచ్చినటువంటి చివరి ప్రసాదం. అయితే మనం బాబా చరిత్ర చదువుతాం. బాబా చరిత్రలో మనం ఏం చదువుతామో, బాబా గారు దగ్గర ఎప్పుడు ఒక ఇటుక ఉండేది. ఇది నా గురు ప్రసాదము అని. ఇది నా గురు ప్రసాదము. దీంతోనే నేను ఆత్మధ్యానం చేసేవాడిని. ఒకసారి మాధవ్ బస్లే చేతుల నుంచి జారిపడిన తర్వాత ఇటుక విరిగిపోవటము. అప్పుడు బూటీ లాంటి వాళ్ళందరూ వెండి తీగతో గాని, బంగారు తీగని వద్దు నేనింక నా గురువు ప్రసాదం విరిగిపోయింది. నేను దేహాన్ని చాలిస్తానంట. ఆయన సమాధి ఏముంది ఇటుకను కూడా బాబా గారు సమాధి పెడతారు. బాబా గారికి వాళ్ళ గురువు కేవలము చూడండి ఇటుకను మేస్తే సాధిస్తే మాస్టర్ గారు బాబాని ప్రార్థన చేశారు. బాబా నా సేవకు మీరు సంప్రీతులైతే మాకు నీ ధుని నుండి అగ్ని లభించాలని 58 సంవత్సరాలు గురువు యొక్క ప్రతిరూపంగా అగ్నిని సేవించారు బాబా. ఐదుల దగ్గర బిట్టు దిగంగానే మొట్టమొదట ధునిలో వేసేవారు. అలానే వస్త్రాలు మారుతున్నప్పుడు ధునిలో వేసేవారు. అంటే బాబాకి వాళ్ళ గురువు ఇటుక మాత్రమే ఇస్తే మాస్టర్ గారి సేవకి ఆయన స్వయంగా 58 సంవత్సరాలు నిరంతరము సేవించిన అగ్ని ధుని నుండి మాస్టర్ గారికి అగ్ని ప్రసాదించారు. అయితే దీనికి ఒక అద్భుతమైన లీల. అంటే మాస్టర్ గారికి ఎందుకు ఇది తీసుకొచ్చి ధునికి కూడా ఒక లీలని మనం చక్కగా చెప్పుకునే సారూప్యం ఉంటుంది. అత్తలకోట మహారాజ్ గారు 4వ దత్తావతారం. వారి సమాధి అయ్యే ముందు బావడేకర్ అనే భక్తులు పిలిచి ఒక శివలింగాలు అనేటువంటి ఒక శివాలయాన్ని తీసుకెళ్తారు. ఆ శివలింగాల దగ్గర అన్నీ కూడా పిడకలు ఏర్పాటు చేసి ఆవు నెయ్యి, నవధాన్యాలు ఏపిచ్చి నిప్పు పెట్టిస్తారు. బ్రహ్మాండంగా మంటలుతుంటే ఎవరో చెప్తారు, "అయ్యా అక్కలకోట మహారాజు వెళ్ళారు. శివలింగాల్ని కాల్చేస్తున్నారు" అని. అందరూ కట్టెలు కొట్టుకొని ఇదేంటి అని వచ్చారు. వచ్చాక అక్కలకోట మహారాజు ఇట్లా చేతులు పెట్టుకొని నడుము దగ్గర నుంచునేటప్పటికి ఎవ్వరు అక్కలకోట మహారాజు అంటే భయం. అందరూ ఏమీ చేయలేకపోయారు. ఆ రాత్రంతా బ్రహ్మాండంగా ఉంది. మొత్తము గూడా బూడిదయిపోతుంది. అంతా అయిన తర్వాత ఆ బూడిదని అంతా కూడా తీస్తే నవధాన్యతే అంతకుముందు శివలింగాలన్నీ అగ్నికి ఆహుతయిపోయి పగిలిపోయేటివి. కానీ ఇంకా దేదీప్యమానంగా ఇంకా ప్రకాశవంతంగా వెలుగుతున్నాయట. ఇక్కడ మాస్టర్ గారు రాస్తారు. అంటే వారు మహాసమాధి అయిన తర్వాత గూడా మేమింకా గూడా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాము. పిలిస్తే పలుకుతాము. ఇది సమాధి అయ్యే ముందు ఘట్టము అక్కలకోట మహారాజు భక్తులకు బోధించారు. అలానే మాస్టర్ గారు గూడా సమాధి అయ్యే ముందు నేను శరీరంతో అన్నప్పుడు బాబా గారు ఎట్లయితే దునింది అగ్నిని ఇంకా మేము మా యొక్క శక్తి ప్రజ్వరిల్లుతుంది. భక్తులు మమ్మల్ని ఆశ్రయించడానికి ఇప్పటికీ నిత్య సత్యం జాగృతమై ఉంటాము అని చెప్పడానికి ఈ లీల ద్వారా మాస్టర్ గారు మనకు అందించారు. సాయినాథ్ మహారాజ్‌కి జై. భరద్వాజ్ మహారాజ్‌కి జై. అలానే నాన్న ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమం కూడా నాకెంతో సంతోషం. ఇది గురు సేవలో ఒక భాగం. మరి మాస్టర్ గారికి ఎంతమంది ఉన్నాము. మరి ఎవరికీ కలగనటువంటిది నువ్వు ఎన్నో వ్యయ ప్రాంతాలు కూర్చి మరి ఎవరెవరు మాస్టర్ గారు భక్తులందరూ ఎక్కడెక్కడో తిరుపతిలో ఉంటారు, చెన్నైలో ఉంటారు, నెల్లూరులో ఉంటారు. మరి ఇంతమంది దగ్గరికి నువ్వు వెళ్ళి పాపం వాళ్ళ దగ్గర ఇలా భక్తులందరి అనుభవాలు సేకరించి మరి మీరు చెయ్యాలంటే మరి ఎంత ఖర్చవుతుంది. అయినప్పటికీ మీరు మాస్టర్ గారి కార్యక్రమం చేయాలి. మళ్ళీ మాస్టర్ గారిని దర్శించిన వాళ్ళు కొంతమంది మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళయిపోయారు. వాళ్ళు చనిపోతారు. ఇది అందించే వాళ్ళు ఉండరు అనేటువంటి సత్సంకల్పము. మరి మా బాధ్యత కూడా మరి గురుబంధువులకు కూడా నా విజ్ఞప్తి అదే. మాస్టర్ గారిని దర్శించిన ఈరోజు చాలామంది మాస్టర్ గారి వల్ల ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళున్నారు. నేనన్నదికి ఈ ఛానల్ ద్వారా ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, మనం ఇటువంటి కార్యక్రమానికి మన చేత మన యొక్క సహాయ సహకారాలు ఇటువంటి అది అందించి చైతన్యకి ఇలాంటివి గురువుగారి సేవ చేస్తున్నందుకు మన వంతుగా
మనం అది ఆర్థికంగా కూడా మనం సహాయం చేస్తే అతను చేసే గురు సేవలో ఒక భాగంగా మనకు కూడా మాస్టర్ గారు ఇటువంటి అవకాశం ఇచ్చారు. ఇటువంటి ధర్మ ప్రచారానికి ఇతను చేస్తున్నారు. మన వంతుగా మనం కూడా మాస్టర్ గారికి చెయ్యాలి అని ప్రతి ఒక్కరు గురుబంధువులు స్థిరపడిన వారు ఆర్థికంగా కూడా అలాంటి గురుబంధువుకి మన గురుబంధువుకి మీ అందరూ సహాయ సహకారాలు ఇస్తే ఈ గురు సేవలు ఇతనికి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేసి ధర్మ ప్రచారం మాస్టర్ గారు కూడా అంటారు. ఇటువంటి ధర్మ ప్రచారాలు ఇది గురు సేవలో ఒక భాగంగా చేయటము మన వంతుగా మనం చెయ్యాలి అని మాస్టర్ గారు చెప్తారు. కాబట్టి నేను మన గురు బంధువులందరికి కూడా మాస్టర్ గారి భక్తులు కూడా నా విన్నపం అది. ఇటువంటి గురు సేవలు ఇతనికి మనకు తెలిసినంత మన శక్తి మేరకు అతనికి సహాయ సహకారాలు అధికంగా అందించవలసిందిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. మీలో చాలామంది మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచి మంచి ఆలోచనలతో, ఇంకా మీరు చూడని దేవాలయాలు, ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మీ ముందరికి తీసుకురాగాము. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. నమస్కారం.